ఏది జరిగినా మన మంచికే అనే కథలో మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఒకరోజు విజయనగర సామ్రాజ్యానికి మహారాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు ఉదయాన్నే లేచి పూజలు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనితో ఉంటున్న ముఖ్య సలహాదారులు ఆయన పేరు తెనాలి రామకృష్ణ. ఆయన వచ్చి మహారాజా ఏది జరిగినా మన మంచికే అంటాడు. అప్పుడు నవ్వుతూ రాజు అంటాడు, రామకృష్ణ, నీ మాటలు ఎప్పుడు వింతగా ఉంటుంటాయి. కానీ ప్రతి విషయం మన మంచికే ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు అని అంటాడు. ఆ రాజు ఒకరోజు వేటకు వెళ్తాడు. అయితే ఎక్కుపెట్టి బాణం విసిరే సమయంలో తప్పుగా వేలికి చిన్న గాయం జరుగుతుంది. అప్పుడు బాగా రక్తం వచ్చి నొప్పుగా ఉంటుంది. అప్పుడు రాజు అంటాడు, శ్రీకృష్ణదేవరాయ చూడు ఇది కూడా మన మంచికేనా అని కోపంగా అంటాడు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయ అంటాడు, ఇది కూడా మన మంచికే మహారాజా అని హాస్యంగా అంటాడు. మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఏంటి అన్నిటికీ హాస్యంగా సమాధానం చెప్తాడు అని, ఇది కూడా మన మంచికే అంటావా అని కోపంతో, నీ మాటలు బాగా మితిమీరాయి అని రామకృష్ణని బంధించండి అని ఆదేశిస్తాడు. రాజు గట్టిగా బంధించండి అని అంటాడు. అలా ఆదేశించిన తర్వాత కొన్ని రోజులు రాజు ఒంటరిగా ఉంటాడు. సరే అని మళ్ళీ సరదాగా వేటకని వెళ్తాడు. అడవిలోకి వేటాడుతుండగా కొందరు గిరిజనులు ఆయనని పట్టుకుంటారు. వారు దేవతలకు బలివ్వడానికి ఆరోగ్యవంతుడైన మనిషిని అని చెప్పుకుంటారు. చెప్పుకొని ఆయనని పట్టుకొని తీసుకెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత కానీ వాళ్ళకి ఒక బలికి ముందు చిన్న లోపం కూడా ఉన్నా వారిని మాత్రం ఏమాత్రం బలి ఇవ్వరు. అలాంటి ఆచారం ఉంటుంది. అప్పుడు రాజు వెలికున్న గాయం చూసి ఇతను శుభ్రమైన వాడు కాదు, వదిలేయండి అని అనుకుంటారు. ఆ గిరిజనులు ఆ రాజుని అక్కడే పడేసి వెళ్ళిపోతారు. అప్పుడు సంతోషంగా రాజు తిరిగి వచ్చి రామకృష్ణను విడుదల చేసి, రామకృష్ణ, నీ మాటలు నిజమైనవే, నా గాయం వలననే నేను మళ్ళీ తిరిగి వచ్చాను అని అంటాడు. అప్పుడు రామకృష్ణ నవ్వుతూ, మహారాజా, మీరు నన్ను బంధించడం కూడా నా మంచికే. మీరు అడవిలో ఉండడం, నేను మీతో ఉంటే నేనేం బతికి ఉండేవాడిని అని అంటాడు. రాజు హృదయపూర్వకంగా నవ్వుతాడు. మళ్ళీ అతన్ని సన్మానించి రాజ్యంలోకి తీసుకుంటాడు. ఇందులో నీతి ఏంటంటే, ఏది జరిగినా మన మంచికే అని నమ్మితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొన్నిసార్లు మనం అనుకున్న దానికన్నా వెనక దాగి ఉన్న లాభం చాలా పెద్దదిగా ఉంటుంది. కొన్ని విషయాల్ని మనం చూస్తూ చూడనట్టుగా ముందుకు వెళ్తూ సంతోషంగా ఉండాలి.